హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఇవాళ మెయిన్గా వీడియో తీయడానికి కారణం మన రాజాసాబ్ నిన్నటి నుంచి ఫెయిలు, అసలు అట్టర్ ఫ్లాపు. మారుతి గారికి డైరెక్షన్ తప్పు చేశారు మన ప్రభాస్ అని ప్రతి ఒక్కరు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా విర్రవిగిపోతాను. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అసలు ఏం సినిమా అంటాను. సినిమా చూడడం రాకపోతే చూడకండి. అసలు సినిమా చూడడం వచ్చా, లేకపోతే ఏదో ప్రీమియర్ షోకి వెళ్ళి రాత్రి ఏం అర్థం కాక ఉర్రుడు పొద్దున 7 గంటలకు సినిమా 5 గంటలకు సినిమా పడేసరికి అసలు సగం నిద్రపోయి సగం అర్థం కాక బయటికి వచ్చి రివ్యూలు చెప్పమాకండి దయచేసి మీ అందరికీ ఒకటే విన్నపం. ప్రభాస్ ఫ్యాన్స్కి కానీ సినీ ఫ్యాన్స్ కానీ సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఫస్ట్ ప్రీమియర్ షోలకు వెళ్ళకండి. ప్రీమియర్ షోలలో సినిమా అర్థమే కాదు, మొత్తం ఒరుడే ఉంటుంది. ఎందుకంటే ఫ్యాన్స్ ఒరుడే, దాని తప్ప ఇంకోటి నిద్ర. అంతా అలసిపోయి ఒర్రు గిర్రి అట్టుకు కొంచెం ఏమన్నా డిసప్పాయింట్ కొంచెం 5 నిమిషాలు రాగానే నిద్రపోతారు. అప్పుడు వచ్చి బయటకు వచ్చి రివ్యూలు అసలు చెప్పమాకండి. ఎందుకంటే ఆ ప్రీమియర్ షోలలో జరిగేది నేను చెప్తే వాస్తవం వినండి. డ్యూటీలు చేసి అలసిపోయి ఏదైనా రాత్రి ప్రీమియర్ షో రాత్రి పడుతుంది, 10 నిమిషాలు డిసప్పాయింట్, చిన్న 10 నిమిషాలు బోర్ కొట్టే సీన్ వచ్చినా కూడా ఎంబడి నిద్రపోతారు. అలసి ఒర్రి ఒకటే ఫస్ట్ పుడతారు, సగం ఊరుతారు. తర్వాత అలసి నిద్రలోకి జరుపుకుంటారు. సగం ఎవడో లేపుతాడు పక్కనోడు, సగం అర్థమైతే సగం అర్థం కాదు. బయటికి వచ్చి రివ్యూ చెప్తారు. సినిమా బాగాలే, అది అట్ట ప్లాట్లు వేసి ఇట్లా వేసిండు, లాక్ చేసిండు, అవన్నీ వేస్ట్. చూస్తే చూడండి, కానీ రివ్యూలు మాత్రం అనవసరంగా ఒక సినిమా మీద నిందలు వేయమాకండి. ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తాను, నాకు అర్థం కావట్లే. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సినిమా నచ్చేయాలని చెప్తాను. నాకైతే నేను అన్ని పబ్లిక్ టాక్లు చూసి నేను షాక్. అసలు నిజంగా అంత ఘోరంగా ఉందో నేను కూడా తిట్టుకున్నా. ఎందుకంటే ప్రభాస్ అట్లా చేస్తాడు, మారుతి చెప్పి తప్పు చేశాడా అని. ఇవాళ సినిమా చూసి మరీ రివ్యూ ఇద్దా అని ఇంతవరకు రివ్యూలే. రిలీజ్ అయ్యి 2 రోజులైనా కూడా టైం లేక ఇవాళ సాయంత్రం చూసి ఇప్పుడే ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి రివ్యూ ఇస్తున్నా. సూపర్ సినిమా అండి. నేను చెప్తున్నా కదా, ఎక్సలెంట్ సినిమా. మారుతి గారిని మించుంది సినిమా. అసలు మారుతి సినిమా ప్రేమకథ చిత్రం ఈ రోజుల్లో అవన్నీ ఒక ఎత్తు. ప్రేమకథ చిత్రం ఎట్లా హర్రర్, ప్రేమకథ చిత్రం తీసిన మారుతి, రాజాసాబ్ తీసిన మారుతికి ఎక్కడా పొందడం లేదు. అసలు రాజాసాబ్ సినిమా మారుతి డైరెక్షన్ తీశాడా అనిపించింది నాకైతే. మారుతి గారే డైరెక్షన్ చేశారా అనిపించింది. అంత బాగుంది సినిమా. అసలు జనాలకు సినిమా చూడటం రావట్లేదా, లేకపోతే ఎక్కలేదా సినిమా, నాకు అర్థం కావట్లేదు. అసలు ఉంది, లాగ్ ఉంది. సెకండ్ హాఫ్లో ఒక పావు గంట 20 నిమిషాల కంటే ఎక్కువ లాగ్ లేదు. ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ. ప్రభాస్ ఏమన్నా కామెడీ చేశాడా? అసలు ఆ పంచు డైలాగులు, ఆ కామెడీ, అసలు అది వేరియేషను సూపర్ అంటే సూపర్ నచ్చింది నాకైతే. హీరోయిన్లతో కామెడీ, వాళ్ళ పోలీసు వాళ్ళతో కామెడీ, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. నానమ్మతో కామెడీ. ప్రభాస్ ఇందులో వెరైటీ యాక్షన్ చేశాడు. ఎందుకు ఇట్లా నెగిటివ్ చెప్పారో అయితే నేను బయటకు వచ్చి నేను షాక్ అయినా. అసలు వెరైటీ సినిమా తీశాడు. చాలా అంటే చాలా వెరైటీ సినిమా తీశాడు. బ్రెయిన్, సైన్స్ ప్లస్ హిప్నటైజ్, ఈ మూడు కలగలిపి సూపర్ సినిమా తీశాడు మారుతి. అది జనాలకు అర్థం కాక బాలే అంటాను. నేను కరెక్ట్ చెప్తాను. నన్ను తిట్టుకోండి, ఏమైనా చేసుకోండి, మీరు ఏమైనా తిట్టుకోండి, కానీ సినిమా మాత్రం ఎక్కలేకపోతే మళ్ళీ చూడండి. మీ ఇష్టం, అది మీ పర్సనల్. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే సినిమా అంటే 4 పాటలు, ఇంకా అదే ఇక ఎలివేషన్లు, ఒకటే ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్లు, ప్రతి సినిమా ఎలివేషన్లు ఇస్తేనే ఈ సినిమానా. ఎలివేషన్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు. మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు మన మారుతి. సూపర్ అంటే సూపర్. క్లైమాక్స్ ఒక 30-40 మినిట్స్ అయితే పిచ్చకి పోయిందండి సినిమా అయితే. సూపర్ అంటే సూపర్ అనిపించింది నాకు. హ్యాట్స్ ఆఫ్ మారుతి గారు, మీకు హ్యాట్స్ ఆఫ్ మారుతి. అట్లా తీశాడు మారుతి. బ్రిలియంట్గా హ్యాండిల్ చేశాడు మారుతి చెప్పినట్టు. నిజంగా ఇంతవరకు ఇండియాలో ఇలాంటి హర్రర్ కామెడీ ఎవ్వరు తీయలే, ఇక తీయబోరు కూడా అనుకుంటా. అలా తీశాడు. అసలు కాన్సెప్టే డిఫరెంట్ కాన్సెప్ట్. అసలు మైండ్కి ఎక్కించుకుంటే అసలు సూపర్ అంటే సూపర్. కానీ సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది. ఒక 15-20 మినిట్స్ ల్యాగ్ ఉంది పక్క. 15-20 మినిట్స్ కొరకు సినిమా మొత్తం బాలే అని ఎట్లా చెప్తారు? అసలు అందరు చెప్పాలంటే వేరు. నాకు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అదే మాట చెప్తే నాకైతే అసలు విచిత్రం అనిపించింది. నాకైతే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఎట్లా చెప్పి నాకు అర్థం కావట్లేదు. ఇక పెద్ద హీరోలు అంటే ఇక ఎలివేషన్లో ఉండాలా. ఇక అక్కడ ఒక జోనర్లోనే ఆ ఎలివేషన్లు, సినిమా మొత్తం అవే ఎలివేషన్లు. ప్రతి సినిమా కేజీఎఫ్ కాదు, ప్రతి సినిమా బాహుబలి కాదు. కొంచెం డిఫరెంట్ ట్రై చేశాడు ప్రభాస్ కూడా. డిఫరెంట్ కామెడీ, అసలు డిఫరెంట్ యాక్షన్, సూపర్. లాస్ట్ కన్నీళ్ళు ఏడుస్తుంటే
ప్రభాస్ బాబా ఏమన్నా యాక్టింగ్ చేశాడా అనిపించింది. ప్రభాస్ యాక్టింగ్ రాదంటారు కొంతమంది. ప్రభాస్ యాక్టింగ్ అయిపోయింది, ప్రభాస్ పని అయిపోయింది. అసలు నాకు అర్థం కాదు ప్రభాస్ పని ఏమైపోయింది. ఈ సినిమాతో మారుతి ఒక లెవెల్ ఒక మెట్టు ఎక్కాడని చెప్పాలి ఈ సినిమాతో పక్కా. అప్పట్లో శివ సినిమాతో రామ్ గోపాల్ వర్మ ట్రెండ్ సెట్ చేసిండు. రీసెంట్గా ఒక 5 years బ్యాక్ సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డితో ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు మారుతి అసలు సూపర్ సేమ్ అదే కోవా. ఇప్పుడు మారుతి ఒక ట్రెండ్ సెట్ చేశాడు. డిఫరెంట్ ఫిలిం, డిఫరెంట్ కాన్సెప్ట్. అసలు ప్రభాస్ని ఎలా చూపెట్టాలో అలా చూపెట్టాడు. అయినా జనాలు నచ్చకపోలేదంటే నేను కూడా జనమే కదా, జనాలు నేను కూడా ఒకనే కదా, మరి నాకేందుకు నచ్చింది. అసలు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాలేదు సినిమా. సగం మందికి సినిమా నచ్చకపోవడం కారణం ఏంటంటే సగం మందికి అర్థం చేసుకోలేకపోయారు. ఒకటే ఏంటంటే మైండ్లో థాట్ ఒకటే ఉంది, ఎలివేషన్లు. ప్రభాస్ అంటే ఎలివేషన్లు, హైపు. బాహుబలి రేంజ్లో, కేజీఎఫ్ రేంజ్లో ఉండాలంటే కుదరదు. ప్రతి సినిమా అట్లా కుదరదు. డిఫరెంట్గా ట్రై చేశాడు, మంచిగా హిట్ అయింది. నాకు తెలిసి సినిమా హిట్ ఫ్లాప్ కావాలని మీరు చేశారు. నేను చెప్తాను, ప్రభాస్ అభిమానులు కూడా ఆ మాయలో పడిపోయాడు. ఫ్లాప్ మాయలో పడి ప్రభాస్ అభిమానులు కూడా బాగా నచ్చలే, అనవసరంగా మారుతికి చర్చించాడు. మారుతి ఇంటికి పోవడం అసలు ఏందా రచ్చా, మారుతి ఇంటికి పోతారా? డిఫరెంట్గా చేశాడు మా మారుతి. ప్రభాస్ కామెడీకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. మళ్ళీ ఒకసారి నేను ఏమన్నా కామెడీయా, ఎంత వెటకారంగా ఏదో చిన్న హీరో లెక్క వేసిండు. చిన్న హీరో లెక్క కలుపుగోలుతనంగా అసలు పెద్ద హీరో అని లెవెల్ చూపెట్టకుండా మారుతి చెప్పిన ప్రతి సీన్ని, ప్రతి డైలాగ్ని పండించాడు ప్రభాస్కి హ్యాట్స్ ఆఫ్ కాదు. అసలు నాకైతే ఇట్లా చప్పట్లు కొట్టాలనిపించింది థియేటర్ బయటకు వచ్చి. అట్లా యాక్ట్ చేశాడు. మారుతి డైరెక్ట్ చేశాడా అనిపించింది నాకు సినిమా వచ్చి. ఈ సినిమా మారుతి డైరెక్ట్ చేశాడా అంత సూపర్గా. అసలు మారుతి ఒక రాజమౌళి, ఒక బాలీవుడ్ సినిమా, అట్లా హాలీవుడ్ సినిమా లెక్క ఉంది. అన్నీ సినిమా మొత్తం ఒక పావు గంట తప్ప సూపర్ అంటే సూపర్ చేశాడు మారుతి. ఎవ్వరి రివ్యూస్ నమ్మకండి. రివ్యూస్ అనేది పర్సనల్. ఇప్పుడు నేను ఎట్లా పర్సనల్గా చెప్తాను నాకు నచ్చిందని, వాళ్ళకి నచ్చలేని చెప్తాను. కానీ నచ్చకపోవడం కారణం నాకు తెలిసి ఇదే, ఒకటే జోనర్లా ఎలివేషన్లు ఇవ్వాలని తప్పది. డిఫరెంట్ సినిమా అనుకునేనండి. సినిమా నిజంగా సూపర్ ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో, డిఫరెంట్ స్టోరీతో, అసలు డిఫరెంట్. అది హర్రర్, కామెడీ, బ్రెయిన్, హిప్నటైజ్. అసలు హిప్నటైజ్కి ఇవన్నీ మిక్స్ చేసి దాంట్లో కామెడీ మిక్స్ చేసి అసలు అయితే సూపర్ అంటే సూపర్ తీశారండి. ఈ సంక్రాంతికి పక్కా వెళ్ళండి, పక్కా వెళ్ళాల్సిందే, వెళ్ళండి. అంత బాగుంది సినిమా.